ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి, తగినంత నూనె, నూనె కాగిన తర్వాత అందులోకి చెక్క, లవంగాలు, 2 యాలకుల బుడ్డలు, బిర్యానీ ఆకు, కొన్ని తెల్లవాయలు, ఇట్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇందులోకి ఇట్లా కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూర, ఇందులోకి తగినంత ఉప్పు. నేనైతే నా స్పూన్తో 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు, తగినంత కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి. ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మిక్స్ చేసుకోవాలి. మనకు గోంగూర మగ్గాలి బాగా, అండ్ మసాలాలు అనేటివి మాడిపోకూడదు. ఇప్పుడు బాగా మసాలాలన్నీ కలిసిపోయాయి అండ్ గోంగూర కూడా మగ్గింది మీరు చూస్తున్నట్టు. ఇప్పుడు 1 అవర్ ముందు బియ్యం కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నవి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది. మన కలర్ రైస్లు అంటే మెత్తగా కాకుండా పొడి పొడిగా బాగుంటుంది కదా. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇట్లా ఫ్రై చేసుకునే ప్రాసెస్లో మనం బియ్యం విరిగిపోకుండా చూసుకోవాలి. బాగా పైన అంతా నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు అడుగంటే టైంలో మనం జనరల్గా 2.5 వాటర్ వేసుకుంటాం 1 గ్లాస్కి అన్నం అంటే. సో జస్ట్ ఒక 1/4 వాటర్ తగ్గించి 1/4 వాటర్ వేసుకోవాలి. సో దట్ వాటర్ తగ్గిస్తే ఇంకా మనకి మెత్తగా కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మీరు ఈ వాటర్ని టేస్ట్ చూసి మీకు ఏవైనా మసాలాలు కానీ ఉప్పు కానీ ఏమన్నా తక్కువ అనిపిస్తే మీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు. సో ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మంట ఫుల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అంతే, ఆఫ్టర్ 3 విజిల్స్ మీ గోంగూర పలావ్ రెడీ. ఇప్పుడు పలావ్ అంతా బాగా కలిపేసి నేను హాట్ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో దట్ మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని తినచ్చు. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.